సమ్మ మొగుడు ఎన్టీఆర్ గారు హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో చేసుకోవాలి. మా సమ్మ మొగుడికి మా విజయ్ దేవరకొండ గర్ల్స్ ఫ్యాన్స్ తరపున హ్యాపీ బర్త్డే. ఎన్టీఆర్ గారికి RRR మూవీ నుంచి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజు మరి ఇంకెన్నో జరుపుకోవాలని మరీ కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. ఇంకా బ్లాక్ బస్టర్ మూవీలు ఇంకా చేయాలి ఎన్నో. మీరు హార్ట్ఫుల్లీ హానెస్ట్లీ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్ బర్త్డే వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అన్న. ఎన్టీఆర్ బర్త్డే దమ్ జరుగుతుంది అన్న, ధూమ్ జరుగుతుంది. హాయ్ సిస్టర్. హాయ్ అన్న. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటింగ్ ఉందన్న, ఎందుకంటే అతను చాలా ఫేమస్ హీరో. అతని మూవీస్ కూడా చాలా హిట్ అవుతాయి. అతని డ్రెస్సింగ్ స్టైల్స్కే కానీ డాన్సింగ్కే కానీ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఎవరికైనా ఇష్టమైన హీరో బర్త్డే వస్తుందంటే ఎగ్జైటింగ్ ఉంటుంది ఫీలింగ్. కాబట్టి తొందరగా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటే అతని మూవీ గిడంగా ఉన్నది కదా, ఎమ్మ దొంగ సంథింగ్ ఏదో, అది గిడంగా మూవీ కోసం గిడంగా వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో టైగర్ ఫ్యాన్స్ ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలలో స్టార్ట్ చేశారు సెలబ్రేషన్స్. సో అంటే బర్త్డేకి 10 రోజుల ముందే జాతర మొదలైంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకనంటే ఇష్టమైన హీరో కోసం ఎవరైనా వెయిట్ చేస్తే ఎన్ని డేస్ అయినా ఎప్పుడైనా ఎగ్జైటింగ్ ఉంటుంది ఫీలింగ్, ఎప్పుడు అని. కాబట్టి చాలా ఎగ్జైటింగ్ ఉంది ఫీలింగ్, చాలా హ్యాపీగా ఉంది. అంటే డ్యాన్స్లో అయినా ఫైట్లో అయినా నెంబర్ 1 యాక్టర్ అంటారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అవును, అతను మాస్ ఎందులో అయినా మాస్ లాగానే చేస్తాడు కాబట్టి అతను యాక్టింగ్ అయినా సరే ఏదైనా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ ఉంటాడు కాబట్టి అందరు అతనికి చాలా ఫ్యాన్స్ ఉంటారు. అతని డ్యాన్సే కానీ స్పీకింగ్ లెవెల్సే కానీ ఏదైనా మూవీస్ అయినా సరే చాలా హిట్ అయి ఉంటుంది.